శ్రీ గురుభ్యో నమః. కోపాన్ని జయించడం ఎలా? కోపాన్ని జయించిన వాడు లోకానంతా జయించిన వాడు అవుతాడు. మానసిక ఒత్తిడి కలిగినప్పుడు మనకి కోపం అనేది వస్తుంది. కోపం ఎందుకు వస్తుంది? అసలు ఎందుకు బాధ? ఏం బాధ? ఎక్కడ బాధ? ఎలా పరిష్కరించాలి? ఇదంతా ఆలోచన చుట్టూ తిరుగుతుంది. సో ఒక బాధ అనేక బాధలను సృష్టిస్తుంది. ఈ బాధ రాకుండా ఉండాలి అంటే మనం ఫస్ట్ చేయాల్సింది ఏంది? ఆలోచన నియంత్రణ చేయాలంటే మెడిటేషన్ అవసరము. మెడిటేషన్ ఎలా చేయాలి? ఎంత చేయాలి? ఎవరెవరు చేయాలి? ఎంత టైం చేయాలి? ఎలా చేస్తే మన యొక్క మనసును నియంత్రించగలము? ఇదంతా కూడా మనము ఒక సాధన ద్వారా, ఒక గురువు ద్వారా నేర్చుకోవాల్సినటువంటి అంశం. గురువు లేని విద్య గుడ్డి విద్య. కాబట్టి గురువు ద్వారా వెళ్ళినట్టయితే మనము చాలా తక్కువ సమయంలో ఎక్కువ సక్సెస్ను పొందవచ్చు. థ్యాంక్ యూ.